వాక్యం వింటున్న నా దేవుని బిడ్డ, ఈ సంవత్సరం అంతా ఎక్కడెక్కడో తిరిగి ఏదో చేసి ఇంకా అలాగే ఉన్నావు అనుకో. ఒకవేళ దాని పరిష్కారం, నీ ఆలోచన ఫెయిల్ అని, నీ ఇన్ఫ్లుయెన్స్ వేస్ట్ అయిపోయిందని, నీ అండబలమో కండబలమో వేస్ట్ అయిపోయిందని నీవు గ్రహిస్తే అప్పుడు నీవు యేసయ్య యొద్దకు వెళ్తావు. శతాధిపతి 100 మందికి అధిపతి. అతడికి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, డబ్బు ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి. కానీ తను గ్రహించింది ఏంటంటే, ఈ సమస్యకు పరిష్కారము నా జ్ఞానం వలన కలగదు, నా డబ్బు వలన కలగదు, నా ఇన్ఫ్లుయెన్స్ వలన కలగదు, ఇక నేను ఓడిపోయాను, ఇక దీనికి పరిష్కారం యేసు మాత్రమే. హల్లెలూయా. వాక్యం వింటున్న నా దేవుని బిడ్డలారా, యేసును గురించి విన్నాడు, ఒక పరిపూర్ణ విశ్వాసం. ఎక్కడి వరకు ఆ విశ్వాసం వచ్చింది? ప్రభువా, నీ ఉన్న చోట ఒక్క మాట పలుకు, నీ ఉన్న చోట నుండే ఒక్క మాట నీవు పలికితే నా దాసుడు లేచి కూర్చుంటాడయ్యా. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డ, ఆయన మాటకున్న శక్తిని గ్రహించుని ఒక్క మాటతోనే ఆయన సృష్టిని చేశాడు. ఆయన హల్లెలూయా. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చెయ్యగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా.